ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలాన్ని ఆయన సన్నిధిని సమీపిస్తూ ఉన్నప్పుడు కీర్తనల గ్రంథము 48వ అధ్యాయము 14వ వచనం. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు, మరణం వరకు ఆయన మనల్ని నడిపించును. మత్తయి సువార్త 28వ అధ్యాయము 13వ వచనం. అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడును. ఈ రెండు మాటల్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆయనైతే మరణం వరకు నడిపించడానికి ఆయన సిద్ధపడి ఉంటూ ఉన్నప్పుడు మన అంతం వరకు సహించాలని, అప్పుడే రక్షించబడతామని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. అంతవరకు సహించడం అంటే మనం వినడం మాత్రమే కాదు, కానీ విని దాన్ని గ్రహించుకొని ఆయన అత్యధికంగా ప్రేమించేటువంటి వారుగా ఉండాలి. ప్రభువా నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశిస్తాడు. కనుక ఈ దినాన ఆయన ఉద్దేశాన్ని మనం గ్రహించుకోగలగాలి. ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మనం మోసం చేసుకోకూడదు. ఆయన మాటను బట్టి మనం గ్రహించుకొని మనం పరిగెత్తేటువంటి వారుగా ఉండాలి. ఈరోజు ఆయన సన్నిధిలో మనం ఉంచినటువంటి నిరీక్షణ నిజమైనదై ఉండాలి. దాంట్లో మనం పరిగెత్తాలి. దాంట్లో మనం పరిగెడుతూ ఉంటే అన్ని విషయాలను కూడా మనం కృప పొందేటువంటి వారుగా ఉంటాము. కృపను పొందడం వల్ల మనం అన్ని విషయాలు కూడా తప్పించబడుతూ ఉంటాము. అది మనం తెలుసుకోగలగాలి. కాబట్టి అంతవరకు మనం సహించాలి, మనం రక్షించబడతాము. మరణం వరకు అతను నమ్మకంగా ఉంటాడు. ఆ మార్గంలో మనం పరిగెత్తాలి. కాబట్టి ఉదయకాలాన్ని ఆయన నీకు ఎలా ఇవ్వాలనుకుంటున్నాడంటే అణిచి కుదిరించి దిగజారినట్లుగా నిండు కొలతతో నీ ఒళ్ళో కొలవాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. నీవైతే ఇతరులకి ఎలాగైతే కొలుస్తావో వారు అలాగే నీ కొలుస్తారు. అంతకంటే కొంచెం తక్కువ కానీ ఎక్కువ కానీ కొలవకుండా కరెక్ట్గా ఎలాగైతే కొలుస్తారు. కానీ ప్రభు అయితే మాత్రం అణిచి కుదిలించి దిగజారినట్లుగా నిండు కొలతతో నీ కొలవాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. దాన్ని బట్టి ఆయన ఎంతగా ప్రేమిస్తున్నారో అటువంటి అనుభవంలోనికి నువ్వు వెళ్ళాలి. నువ్వు చేసేటువంటి ప్రతి ప్రార్థన ఆయన అంగీకరిస్తున్నప్పుడు నీకు ఎంత సంతోషం కలుగుతుందో నువ్వు గ్రహించుకోగలగాలి. అటువంటి సంతోషంలోనికి నువ్వు వెళ్ళాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. అటువంటి సంతోషంలోకి నువ్వు వెళ్ళాలంటే ఇరుకు మార్గంలో నువ్వు ప్రవేశించాలి. నాశనానికి పోయేటువంటి ద్వారం వెడల్పుగా ఉంటుంది, ఆ దారి విశాలంగా ఉంటుంది. దాని ద్వారా అయితే ఎంతోమంది సులువుగా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ జీవానికి పోవాలంటే అంటే ఆయన అంతవరకు మనం నడిపిస్తున్నప్పుడు ఆ మార్గంలో మనం నడవాలంటే అది చాలా ఇరుగ్గా ఉంటుంది. దాంట్లో కనుగొనేటువంటి కొంతమంది, ఇంకా దాన్ని ఎంచుకొని దాంట్లో పరిగెత్తేటువంటి వారు ఇంకా కొద్దిమందే ఉంటారు. కనుక హింస కలిగిన, బాధ కలిగిన, వేదన కలిగిన ఏమైనప్పటికీ కూడా ఆయన రాజ్యాన్ని గురించినటువంటి గ్రహింపు నీలోంచి తొలగిపోకూడదు. ఆయన నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నారో అది నువ్వు గ్రహించుకోగలిగితేనే నువ్వు ఆయన మార్గాల్లోని నువ్వు నడుస్తూ ఉంటావు. కనుక ఎప్పుడైతే ఆయన మాటలు విని ఆయన మాట చొప్పున మనం చేస్తూ ఉంటామో మనం స్థిరంగా ఉంటాము, బుద్ధిహీనంగా మనం ఉండం. ఎలాంటి శ్రమలు వచ్చినప్పటికీ కూడా ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడడం సనగం గొనగం శ్రేష్టమైనటువంటి పునాది కలిగినటువంటి వారుగా మనం ఉంటాం. నిజంగా ప్రభు మనకు తోడుగా ఉన్నారని, ఏ విషయంలో నువ్వు ఓడిపోకుండా బలహీనపడిపోకుండా ఆయన నడిపిస్తున్నారని నువ్వు ఎరిగితే, ఆయన ఎంత గొప్పవాడో నువ్వు ఎరిగితే అది ఎంత బలమో నువ్వు గ్రహించు. ఆయన రాత్రంతా ప్రార్థన చేసేటువంటి వాడు ఉదయాన్నే ఆయన హృదయంలో నుంచి తేట అయినటువంటి మంచి ఉపదేశం బయటకు వచ్చినప్పుడు, తేటగా ఉండేటువంటి ఆయన ఉపదేశం మన హృదయంలోనికి ప్రవహించినప్పుడు అది ఎంత స్వస్థత కలుగు చేస్తుందో శరీరంలో, హృదయానికి ఎంత నెమ్మది కలుగు చేస్తుందో, ఇంకా దినమంతా ఎంతో సంతోషంతో ఉంచుతూ ఉందో. ఆయన రాజ్యం స్థిరమైనది, అది బలమైనది. ఈ లోక సంబంధమైన రాజ్యాలన్నింటినీ అది విరగొడుతుంది, పగలగొడుతుంది. కానీ నీలో ఆయన పెట్టినటువంటి రాజ్యం అది స్థిరంగా ఉంటుంది. దాంట్లో నుంచి ఎల్లప్పుడూ కూడా నువ్వు మోసుకొని పోతూ ఉంటావు. ఆయన సమాధానకరమైనటువంటి సన్నిధిని బట్టి నువ్వు ఎంతగానో ఆనందించవచ్చు. కనుక అంతవరకు నువ్వు సహించగలగాలి. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నిన్ను నెమ్మదిగా నడిపిస్తున్నప్పుడు తొందరపడకూడదు, నిరీక్షణ కలిగి ఉండాలి. నీకు ఏదైనా కొదవ ఉంటే ఆయన అడుగు. ఆయన ఉదయకాలని అంటాడు, నువ్వు భయపడకు, నీకేం కావాలో చెప్పు, నీకేం కావాలో చెప్పు అని పదే పదే అడుగుతూ ఉన్నాడంటే ఆయన నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో చూడాలి. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు, మరణం వరకు ఆయన మనల్ని నడిపించును. ప్రభా, ఈ ఉదయకాలాన్ని నువ్వు నడిపించగలవు నాయన. ఇంకా నీ ప్రేమ అవసరమైంది తండ్రి, నీ సన్నిధి ఎంత అవసరమైంది ప్రభా. మా హృదయంలో ఉండే శూన్యం అంతా తొలగిపోయేలాగా
నేను ఐగుప్తు పొట్టంతా ఎగిరిపోయేలాగా నీ జ్ఞానంతో నీ అభిషేకంతోనైనా ప్రతి ఒక్కరిని నింపి నాయన మీరే కృప చూపించమని మహిమతో నింపి నడిపించమని ఏ విషయంలో భయపడకుండా ముందుకు కొనసాగడానికి కృప దయచేయమని ఈ దినమంతా ఎవరెవరు ఏ ఏ పనులున్నా వారన్నింటిలో వారికి అత్యధికమైన విజయాన్ని దయచేయమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.